హాయ్ అండి. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో ఒక స్త్రీ వలన మీకు జరిగేది ఇదే. మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది దేవుడు మీకు ఇచ్చిన ఒక సంకేతం. ఈ క్షణం, ఈ సమయం మీ జీవితంలో ముందే రాసి పెట్టబడి ఉంది. ఈ రాశి వారికి ఇప్పటి వరకు జరిగిన కష్టాలు, అన్యాయాలు, ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఇవన్నీ దేవుడికి తెలుసు. మీరు బయటికి నవ్వారు, లోపల ఎంతగానో కృంగిపోయారో మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. నేను తప్పు చేయకపోయినా ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది, ఎందుకు ప్రతిసారి నాకే పరీక్షలు అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు తిరిగాయి. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకబోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతకుముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. ఆ సంతోషి మాత కరుణా కటాక్షాలు మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఏప్రిల్ నెలలో మీకు జీవితంలో ఒక నిజం బయటపడిపోతుంది. ఆ నిజం మీకు కన్నీళ్లు తెప్పించవచ్చు, కానీ అదే నిజం మీ తలరాతను పూర్తిగా మార్చేస్తుంది. ఈ మార్పుకు కారణం ఒక స్త్రీ. ఆమె ఎవరో కాదు, అది నేను ఇప్పుడు మీకు చెప్పను. ఎందుకంటే ఆమె గురించి తెలుసుకునే ముందు మీ జీవితంలో ఎప్పటివరకు జరిగిన ప్రతి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇది సాధారణ జాతకం కాదు, ఇది భయపెట్టే కథ కూడా కాదు. ఇది ఎంతో అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన సమాచారం. ఇక్కడ చెప్పే ప్రతి మాట 100% నిజం, 100% మీ జీవితానికే సంబంధించింది. ఇక ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ఏకాంతమైన చోట కూర్చొని మనసును ప్రశాంతంగా పెట్టుకొని ఒంటరిగా వినండి. మధ్యలో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల ముఖ్యమైన విషయాలు చివరిలోనే ఉంటాయి. మీ తలరాత మారబోతున్న సమయంలో ఈ వీడియో మీ కళ్ళ ముందు రావటం దేవుడు పంపిన సంకేతం. ఇప్పుడు నిజం మొదలవ్వబోతుంది. ఈ రాశివారి గత కర్మ బంధం. ఎందుకింత బాధ? ఈ రాశివారి పుట్టుకతోనే ధైర్యవంతులు. ఏ పనైనా ముందుకు వెళ్ళి చేయగల శక్తి మీలో ఉంటుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఒక ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది. నేను తప్పు చేయకపోయినా ఎందుకు ఇంత శిక్ష అనుభవిస్తున్నాను? దానికి కారణం ఈ జన్మలో కాదు, మీ గత జన్మ కర్మబంధం. ఈ రాశివారి జాతకంలో కర్మస్థానం చాలా బలంగా ఉంటుంది. మీరు గత జన్మలో ఎవరికో సహాయం చేసి ఉండవచ్చు, కానీ అదే సమయంలో ఎవరో ఒకరి మనసును తెలియకుండానే గాయపరిచి ఉండవచ్చు. ఆ కర్మల ఫలితం వల్లనే ఈ జన్మలో మీరు న్యాయం చేసిన అపనిందలు, మంచి చేసిన దూరం, నిజాయితీగా ఉన్న మోసం ఇవన్నీ ఎదుర్కొన్నారు. మీ జీవితంలో ఎప్పుడూ ఒకటే పాయింట్ కనిపిస్తుంది. కష్టపడతారు, ఫలితం రాగానే ఎవరో అడ్డుపడతారు, నమ్ముతారు, అదే వ్యక్తి బాధిస్తాడు, మౌనంగా ఉంటారు, అదే మౌనం మిమ్మల్ని లోపల కాల్చేస్తుంది. ఇది మీ బలహీనత కాదు, ఇది మీ రాశివారి కర్మ పరీక్ష. ఈ పరీక్ష పూర్తయిన తర్వాతే మీకు నిజమైన విజయం దక్కాలని గ్రహాలు నిర్ణయించాయి. మీకు ఏప్రిల్ నెల సాధారణ నెల కాదు. మీ జాతకంలో కర్మస్థానం నుంచి శని బయటికి కదులుతుంది. దీని అర్థం ఏంటంటే ఇప్పటి వరకు మీరు అనుభవించిన ఆలస్యం, నిరాశ, అన్యాయం ఇవన్నీ క్రమంగా తగ్గటం మొదలవుతాయి. ఈ నెల తర్వాత నుంచి మీ జీవితంలో ఒక స్పష్టత వస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి, ఏ దారి సరైనది, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఈ ప్రశ్నలకు మీకు లోపల నుంచి సమాధానం వినిపిస్తుంది. ఇది దైవజ్ఞానం. ఇంతకాలం మీరు ఇతరుల మాటలు విని మీ జీవితాన్ని నడిపారు. ఇప్పుడు మీ ఆత్మ మాట వినే సమయం వచ్చేసింది. మీరు ఏప్రిల్ నెలలో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం వల్ల మీ జీవితం ముందున్న దారి ముందు కనిపించిన విధంగా వెలుగులోకి వస్తుంది. మీరు బాధలు కాదు, నిజాన్ని ఎంచుకుంటారు. ఇది మొదట బాధ కలిగించవచ్చు, కానీ అదే మీకు విముక్తి ఇస్తుంది. రాబోయే నెల రోజుల్లో మొదలయ్యే అంతర్గత మార్పు ఇది.
బయటికి కనిపించే మార్పు కాదు, ఇది లోపల జరిగే మార్పు. రాబోయే నెల రోజుల్లో ఈ రాశివారి మనసులో ఒక ఆలోచన బలంగా మొదలవుతుంది. ఎంతకంటే ఇక నేను భరించలేను. ఈ ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మార్చే బీజం. ఇప్పటి వరకు మీరు సహించారని అందరూ మిమ్మల్ని బలహీనులుగా భావించారు. ఇక ఈ నెల తర్వాత సహనం తగ్గదు, మీ ఆత్మ గట్టిపడుతుంది. మీరు ఇక ప్రతి విషయానికి సమాధానం చెప్పరు, ప్రతి మనిషిని ఒప్పించరు, ప్రతి సంబంధాన్ని నిలబెట్టాలని ప్రయత్నించరు. ఈ మార్పు నిశ్శబ్దంగా వస్తుంది, కానీ ప్రభావం మాత్రం భూకంపంలా ఉంటుంది. మీ జీవితంలో కొంతమంది దూరమవుతారు, ఇంకొంతమంది నిజస్వరూపం చూపిస్తారు. అది మీకు నష్టంలా అనిపించినా అసలు అది దేవుడు ఇచ్చిన రక్షణ. ఈ నెల రోజుల కాలం మీ ఆత్మకు పరీక్ష. మీరు వెనక్కి తగ్గితే మళ్ళీ అదే చక్రం, మీరు ముందుకు వెళ్తే కొత్త జీవితం. అలాగే మీకు ఒక స్త్రీ వలన మారబోయే విధి. ఈ మార్పుకు కారణం ఒక స్త్రీ. ఆమె ఎవరో మీరు ఊహించినట్లు ఉండకపోవచ్చు, ఆమె ఎక్కువగా మాట్లాడకపోవచ్చు, ఆమె ఎక్కువగా కనిపించకపోవచ్చు, కానీ ఆమె మాట ఆమె మనసులో నాటుకుపోతుంది. మీ రాశివారి జాతకంలో స్త్రీ శక్తికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. అది తల్లి కావచ్చు, లేదా భార్య కావచ్చు, లేదా సోదరి కావచ్చు, లేదా ఒక అపరిచిత మహిళ అయి ఉండవచ్చు. ఈ మహిళ మీ జీవితంలో ఒక నిజాన్ని మీ ముందు పెడుతుంది. ఆ నిజం మీరు తప్పించుకుంటూ వచ్చిన విషయం. ఆమె మాటల్లో కోపం ఉండదు, కానీ సత్యం ఉంటుంది. ఆ సత్యం మీకు కన్నీళ్లను బయటకు తీస్తుంది. మీరు ఏడుస్తారు, కానీ ఆ ఏడుపు మీ బలహీనత కాదు, అది మీలో ఉన్న భారాన్ని బయటకు పంపే ప్రక్రియ. ఆ స్త్రీ వెళ్ళిపోవచ్చు, లేదా మీ జీవితంలోనే ఉండవచ్చు, కానీ ఆమె ఇచ్చిన సందేశం మీతో ఎన్నటికీ ఉంటుంది. ఆ స్త్రీ దైవ సంకేతమే. ఎందుకు? గ్రహాల కదలికల ప్రకారం చూస్తే ఈ కాలంలో ఈ రాశివారి జాతకంలో చంద్రుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. చంద్రుడు అంటే మనసు, భావాలు, అంతర్గత సత్యం. ఆ స్త్రీ మీ మనసుకు అర్థంలా ఉంటుంది. మీరు మీలో దాచుకున్న భయం, అసంతృప్తి, కోపం అన్నింటినీ ఆమె మాటలు బయటకు తెస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది విధి. దేవుడు నేరుగా మాట్లాడు, మనుషుల ద్వారా సంకేతాలు పంపిస్తాడు. ఆ స్త్రీ దేవుడి సంకేతం. ఆమె మాట వినకపోతే మీరు మళ్ళీ అదే బాధల్లో పడతారు. ఆమె మాట అర్థం చేసుకుంటే మీ జీవితం ముందులా ఉండదు. ఇది జ్యోతిష్య అంచనా కాదు, ఇది రాశివారి కర్మచక్రం ముగిసే సూచన. ప్రేమలో ఉన్న ఈ రాశివారికి నిజం బయటపడే సమయం. ఈ రాశివారి ప్రేమలో ఉన్నప్పుడు పూర్తిగా లీనమైపోతారు. మీరు ప్రేమిస్తే అందులో లెక్కలు ఉండవు, సందేహాలు ఉండవు, మోసం, ఊహ ఇవేమీ ఉండవు. కానీ ఇదే మీ బలహీనతగా మారింది. ఇప్పటి వరకు మీరు ప్రేమించిన వ్యక్తి మీ ప్రేమను అర్థం చేసుకున్నారా, లేదా మీ మంచితనాన్ని వాడుకున్నారా అనే ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. మీకు ప్రేమ విషయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీరు ఊహించినది. మాట లేదా ఒక చర్య లేదా ఒక రహస్యం అనుకోకుండా బయటపడుతుంది. ఆ క్షణంలో మీకు కోపం రాదు, ముందుగా నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దం మీకు చాలా ప్రమాదకరం, ఎందుకంటే మీరు మాట్లాడకపోతే లోపల నిర్ణయం తీసుకున్నట్లే. ఈ నిజం మీకు బాధ కలిగించిన దేవుడు మీకు చేసిన ఉపకారం. ఎందుకంటే తప్పుడు ప్రేమల్లో ఇంకా కాలం వృధా కాకుండా మీరు బయటపడతారు. కొంతమంది మీ రాశివారికి ఈ నిజం తర్వాత పాత ప్రేమ పూర్తిగా ముగుస్తుంది. మరికొంతమందికి ప్రేమ మరింత బలపడుతుంది, ఎందుకంటే నిజం మీద ప్రేమ నిలబడుతుంది. వివాహ జీవితం నిశ్శబ్దంగా పెరిగిపోయిన భారాలు. ఈ రాశివారి వివాహ జీవితం బయటికి బాగానే కనిపిస్తుంది, కానీ లోపల చెప్పని మాటలు, అనవసరమైన అర్థాలు, అనుమానాలు క్రమంగా పేరుకుపోయాయి. మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు అవతల వ్యక్తి వినలేదు, వినిపించాలనుకున్నప్పుడు మీరు మౌనంగా ఉండిపోయారు. ఇలా నిశ్శబ్దంగా సంవత్సరాలు గడిచాయి. ఈ నెల రోజుల్లో నిశ్శబ్దం పగిలే సమయం. ఒక చిన్న విషయం పెద్ద చర్చగా మారుతుంది. మొదట కోపం, తర్వాత కన్నీళ్ళు, తర్వాత నిజాలు. ఈ నిజాలు విడిపోవడానికి కాదు, ఇది శుభసూచకం. ఎందుకంటే ఎప్పటి వరకు మీరు సమస్యను దాచారు, ఇప్పుడు పరిష్కరించే సమయం వచ్చేసింది. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ సమయంలో
గర్వం ముందుకు వస్తే సంబంధాలు దెబ్బతింటాయి. అర్థం చేసుకునే మనసుతో వినగలిగితే మీ వివాహ జీవితం మునుపటి కంటే బలంగా మారుతుంది. వినకపోతే అవసరమైన వ్యక్తులు కూడా దూరమవుతారు. ఈ హెచ్చరికను తేలిగ్గా తీసుకోకండి. దేవుడు పంపే సంకేతాలు ఈ రాశివారు గమనించాల్సిన సూచనలు. దేవుడు ఎప్పుడు నేరుగా మాట్లాడు, సంకేతాల ద్వారా సూచిస్తాడు. ఈ రాశివారి జీవితంలో ఈ కాలంలో సంకేతాలు ఎక్కువగా వస్తాయి. అదే సమయానికి ఒకే మాట వినిపించడం, ఒకే పేరు పదే పదే ఎదురవ్వడం, అనుకోకుండా పాత జ్ఞాపకాలు గుర్తుకు రావటం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇది మీకు దారి చూపే సూచన. ఈ సంకేతాలను మీరు నిర్లక్ష్యం చేస్తే మీరు అవకాశాలు కోల్పోతారు. గమనిస్తే మీకు దారి స్పష్టమవుతుంది. ప్రత్యేకంగా ఆ తల్లి పేరు లేదా శివనామం మీ చెవిన పడితే ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. ఈ సంకేతాలు మీ భయాన్ని తొలగించడానికి, మీకు ధైర్యం ఇవ్వడానికి దేవుడు పంపుతున్న సందేశాలు. ఇది నమ్మకం కాదు, ఇది అనుభవం. చేయాల్సిన పనులు ఈ రాశివారి జీవితాన్ని మార్చే సాధన, అలాగే శక్తివంతమైన చర్యలు. ఈ రాశివారికి ఈ కాలంలో చేయాల్సిన పనులు చాలా సింపుల్గా కనిపిస్తాయి, కానీ వాటి ప్రభావం మాత్రం జీవితాన్ని మలుపు తిప్పేంత శక్తివంతంగా ఉంటుంది. మొదటగా మీరు ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఏ ఆలోచన చేయకముందు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండాలి. ఈ నిశ్శబ్దం మీ మనసులో ఉన్న గందరగోళాన్ని నెమ్మదిగా కరిగిస్తుంది. తర్వాత మీరు చేయాల్సిన ముఖ్యమైన పని మీ మనసుకు నిజాయితీగా ఉండటం. మీకు నచ్చని విషయం నచ్చినట్లే అంగీకరించాలి. ఇతరులను సంతోషపెట్టడానికి మీ నిజాన్ని దాచకండి. ఈ కాలంలో ఈ రాశివారు ఒక మంచి అలవాటు మొదలు పెడితే అది జీవితాంతం నిలబడుతుంది. అది పుస్తకం చదవడం కావచ్చు, నడక చేయడం కావచ్చు, లేదా ఒక లక్ష్యం పైన దృష్టి పెట్టడం కావచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఈ సమయంలో మీ మాటల శక్తి పెరుగుతుంది. మీరు చెప్పే ఒక్క మాట ఒక సంబంధాన్ని కాపాడవచ్చు లేదా పూర్తిగా తెంచివేయవచ్చు. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించడం ఈ కాలంలో ఈ రాశివారికి అత్యంత అవసరం. చేయకూడని పనులు, చిన్న తప్పులు పెద్ద నష్టంగా మారే కాలం. ఈ కాలంలో ఈ రాశివారు కొన్ని పనులు చేయకపోవడమే మంచి నిర్ణయం. ముఖ్యంగా కోపంలో తీసుకునే నిర్ణయాలు. మీ కోపం మీ శక్తి కాదు, అది మీ బలహీనత. ఈ కాలంలో కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం మీకు పెద్ద రక్షణ. ఇంకొక విషయం, అతి విశ్వాసం. మీరు మంచి వాళ్ళని అందరూ మంచివాళ్ళే అనుకోవద్దు. ఎవరైనా అతి మధురంగా మాట్లాడితే మీరు లోపల అర్థం చేసుకోండి. ఈ సమయంలో అప్పులు ఇవ్వడం లేదా పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇది శాశ్వతంగా కాదు, కేవలం ఈ కాలానికి మాత్రమే. ఇంకా మీ గతాన్ని పదే పదే తలుచుకోవడం మీ మనసును బలహీనపరుస్తుంది. గతం నుంచి నేర్చుకోండి, కానీ అందులో జీవించకండి. ఈ తప్పులను మీరు నివారించగలిగితే చాలా పెద్ద సమస్యలు స్వయంగా దూరమవుతాయి. ఈ రాశివారికి ఈ కాలంలో అవసరమైన ఆధ్యాత్మిక సమతుల్యం. ఈ రాశివారి జీవితంలో ఈ కాలంలో గ్రహాల ప్రభావం చాలా సూక్ష్మంగా ఉంటుంది. బయట పెద్దగా కనిపించదు, కానీ లోపల మాత్రం మనసును కదిలిస్తుంది. ఈ సమయంలో మీరు పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. సరళమైన ఆచరణే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి మంగళవారం మీకు వీలైతే హనుమాన్ ఆలయానికి వెళ్ళండి, లేకపోతే ఇంట్లోనే కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది ధ్యానం కాదు, ఇది మనసుకు ఇచ్చే విశ్రాంతి. ఈ కాలంలో ఎరుపు రంగు మీకు శక్తినిస్తుంది. మీరు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా ఎరుపు పువ్వులను దేవుడికి సమర్పించడం మనోబలాన్ని పెంచుతుంది. ఇది అంధవిశ్వాసం కాదు, ఇది శతాబ్దాల అనుభవం. ఈ విధంగా మీరు మీ మనసును స్థిరంగా ఉంచుకోగలిగితే గ్రహాల ఒత్తిడి స్వయంగా తగ్గుతుంది. ఈ నెల రోజుల్లో మీరు ఒక విషయాన్ని బలంగా మీ మనసులో ముద్రించుకోవాలి. మీ పని పూర్తయ్యే వరకు, మీ చేతిలో విజయం స్పష్టంగా కనిపించేంత వరకు ఎవరికి కూడా మీ ప్రయత్నాల గురించి, మీ లక్ష్యాల గురించి చెప్పవద్దు. చిన్న క్లూ కూడా ఇవ్వద్దు. ఏ పనికైతే పునాది వేస్తున్నారో ఆ పని పూర్తయ్యి అది బలంగా నిలబడిన తర్వాతే
ప్రపంచానికి ప్రకటించాలి. లేకపోతే పదే పదే అడ్డంకులు ఆటంకాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఇక చివరి అత్యంత ముఖ్యమైన విషయం, ఏ రోజైతే మీరు మీ ప్రణాళికలను, మీ రహస్యాలను, మీ కోరికలను, మీ సంతోషాన్ని మీలోనే దాచుకోవాలని నేర్చుకుంటారో ఆ రోజు నుండి మీ శత్రువులు చేతకాని వారిగా, నిస్సహాయులుగా మారిపోతారు. మీరు ఏం చేయబోతున్నారో, మీ తదుపరి అడుగు ఏమిటో వారికి అసలు అర్థం కాదు. అప్పుడు వారు ఎంత ప్రయత్నించినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ఎత్తులు వేసినా వారు మీ వెంట్రుకను కూడా తాకలేరు. ఇదే అసలైన విజయం. మీ మౌనమే మీ అతిపెద్ద ఆయుధం. ఈ సూత్రాన్ని పాటిస్తూ భగవంతుడిపై భారం వేసి మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి. విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. ఇక మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఒక అదృశ్య దైవశక్తి ఇంకెవరో కాదండి, అది మీ కులదేవత. అవునండి, మీ కులదేవత ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికి ఉండదు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే శుభవార్తలు మీకు ఇక్కడి నుండే మంచి సమయం ప్రారంభం కాబోతుందని చెప్పడానికే మీరు ఒక ఉదయించే సూర్యుడిలా ప్రకాశవంతంగా వెలగబోతున్నారు. ఒక విత్తనం భూమి లోపల ఎంతగా నలిగిపోతే అంత బలంగా మొలకెత్తి మహావృక్షమైనట్లు, నిప్పులు కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛతను పొందినట్లు భగవంతుడు మిమ్మల్ని ఇన్ని పరీక్షలకు గురిచేసింది మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని ఒక అద్భుతమైన వజ్రంలా తయారు చేయడానికి అని నమ్మాలి. ఇక రాబోయే రోజుల్లో మీకంతా మంచి జరుగుతుంది. కాబట్టి బాధపడవలసిన అవసరం లేదు. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఈ రాబోయే రోజుల్లో మీకు అటు వ్యాపారపరంగా, ఇటు వృత్తిపరంగా, కుటుంబ జీవితంలో, ప్రణాళికల విషయంలో, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా గొప్ప శుభవార్తలు వింటారు. ఒక అద్భుతమైన ప్రశాంతమైన మానసిక స్థితిని మీరు పొందుతారు. ఇక ఈ రాబోయే ఈ నెల రోజులు మీకు జీవితంలోని ప్రతి అంశాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయో, ఎలాంటి అద్భుతమైన మార్పులను తీసుకురాబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ నెల రోజుల్లో మీకు మీ కుటుంబ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కలహాలు, అపార్థాలు గాలికి కొట్టుకుపోయిన మేఘాల్లా విడిపోతాయి. ఇంట్లో ఎంతో ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ మాటలకు, మీ నిర్ణయాలకు కుటుంబంలో అపారమైన విలువ, గౌరవం పెరుగుతాయి. ప్రతి ఒక్కరూ మీ సలహాలను పాటించడానికి ఇష్టపడతారు. మీరు తీసుకున్న నిర్ణయాల వలన కుటుంబానికి మేలు జరగడం చూసి అందరూ మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తుతారు. ముఖ్యంగా తండ్రితో లేదా తండ్రి లాంటి పెద్దవారితో ఉన్న సంబంధాలు అద్భుతంగా మెరుగుపడతాయి. వారి అనుభవం, వారి అమూల్యమైన సలహాలు మీకు సరైన మార్గాన్ని చూపిస్తాయి. మీ జీవితంలోని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను అందిస్తాయి. వారి ఆరోగ్యం కూడా కుదుటపడి మీకు మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని ఇస్తుంది. వారి ఆశీర్వాదాలు మీకు ఒక రక్షణ కవచంలా నిలుస్తాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు చాలా బలంగా ఉన్నాయి. చాలా కాలంగా వాయిదా పడుతున్న వివాహం, సంతానం, గృహప్రవేశం వంటి వేడుకలతో మీ ఇల్లు బంధుమిత్రులతో కలకల్లాడుతుంది. ఈ శుభకార్యాల వలన సమాజంలో మీ కుటుంబం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ కుటుంబం వైపు అందరూ గౌరవంగా చూసే రోజులు ఇవి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా విహారయాత్రలకు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు. ఈ ప్రయాణాలు మీ మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరుస్తాయి. పాత జ్ఞాపకాలను నెమరువేసుకొని కొత్త జ్ఞాపకాలను సృష్టించుకుంటారు. ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్న పాత స్నేహితులను, దూర బంధువులను కలుసుకోవడం ద్వారా మీ సామాజిక జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా మారుతుంది. ఇక సంతానం విషయంలో మీరు ఖచ్చితంగా ఒక తీయని శుభవార్త వింటారు. పిల్లల కోసం ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న దంపతులు త్వరలోనే పసిపాపల నవ్వులు వికసించబోతున్నాయి. వైద్యులకు కూడా అసాధ్యం అన్న చోట దైవానుగ్రహంతో అద్భుతం జరగబోతుంది. మీ చిరకాల స్వప్నం నెరవేరబోతున్న ఆనందంలో మీరు, మీ కుటుంబ సభ్యులు తడిసి ముద్దవుతారు. ఈ వార్త మీ జీవితంలోకి కొత్త వెలుగులను తీసుకొస్తుంది. ఇప్పటికే సంతానం ఉన్నవారికి వారి పిల్లల ఎదుగుదల చూసి గర్వపడతారు. చదువులో, ఆటపాటల్లో, ఇతర కళల్లో వారు
అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతారు. వారి విజయాలు సమాజంలో మీకు గొప్ప గౌరవాన్ని, పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడతాయి. మీ పెంపకాన్ని అందరూ మెచ్చుకుంటారు. మీ పిల్లలతో మీ సంబంధం స్నేహపూర్వకంగా మారుతుంది. వారు తమ మనసులోని మాటలను, సమస్యలను, భయాలను మీతో స్వేచ్ఛగా పంచుకుంటారు. వారి భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వారిని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి. వారి బంగారు భవిష్యత్తుకు మీరే పునాది వేస్తారు. ఆరోగ్యం విషయంలో మీరు గొప్ప ఉపశమనాన్ని పొందుతారు. గత కొంతకాలంగా మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి సంపూర్ణ విముక్తి లభిస్తుంది. సరైన వైద్యుడు, సరైన మందులు మీకు దొరికి మీ ఆరోగ్యం వేగంగా కుదుటపడుతుంది. అనారోగ్యం మీద పెట్టిన ఖర్చు ఇకపై ఆగిపోతుంది. మీలో మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. అనవసరమైన భయాలు, ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు మీ దరిచేరవు. రాత్రిళ్ళు ఎటువంటి పీడకలలు లేకుండా ప్రశాంతమైన నిద్రతో ఉదయాన్నే కొత్త ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో మేల్కొంటారు. ప్రతిరోజును ఒక కొత్త ఆశతో ప్రారంభిస్తారు. మీలో జీవశక్తి పెరిగి శారీరకంగా, మానసికంగా చాలా చురుగ్గా ఉంటారు. బద్ధకం అనేది మీ దరిదాపుల్లో కూడా రాదు. యోగా, ధ్యానం, వ్యాయామం వంటి మంచి అలవాట్లపై మీ మనసు మళ్ళుతుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, దీర్ఘాయుష్మంతులుగా చేస్తుంది. మీ ముఖంలో కొత్త తేజస్సు వస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఇది ఒక అద్భుతమైన, సువర్ణమైన కాలమనే చెప్పాలి. మీరు ఎన్నాళ్ళు పడిన కష్టానికి, మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైంది. మీ పై అధికారులు మీ పనితీరును గమనించి మీపై నమ్మకంతో కొత్త కీలకమైన బాధ్యతలను అప్పగిస్తారు. ఇది మీ కెరీర్లో ఒక పెద్ద ముందడుగు అవుతుంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు ఇప్పుడు మిమ్మల్ని వరిస్తాయి. మీ జీతం ఊహించిన విధంగా పెరిగి మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మీ పనితీరుతో అందరి మన్ననలు పొందుతారు. మీ మాటకు తిరుగుండదు. సహోద్యోగులు మీకు స్నేహస్తం అందించి అన్ని విధాలా సహకరిస్తారు. గతంలో మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా ఇప్పుడు మీతో స్నేహంగా మెలుగుతారు. కార్యాలయంలో రాజకీయాల కుట్రల నుండి మీరు పూర్తిగా బయటపడతారు. మీ మాటకు, మీ సలహాలకు ఒక ప్రత్యేకమైన విలువ ఏర్పడుతుంది. మీటింగ్స్లో మీ ఐడియాలకు ఆమోదం లభిస్తుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి వారి అర్హతకు, అనుభవానికి తగిన గొప్ప అవకాశం లభిస్తుంది. పెద్ద కంపెనీల నుండి మీకు ఆఫర్లు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం చేకూరుతుంది. కొందరికి విదేశాల్లో పనిచేసే సువర్ణ అవకాశం కూడా దక్కుతుంది. ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న మీకు లాభాల పంట పండుతుంది. ఇప్పటివరకు మందకొడిగా నష్టాలతో సాగిన వ్యాపారం ఇప్పుడు రాకెట్ వేగంతో పరుగులు పెడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని ఇతర నగరాలకు, రాష్ట్రాలకు విస్తరించడానికి ఇదే సరైన సమయం. మీ నిర్ణయాలు మీకు అద్భుతమైన లాభాలను తెచ్చిపెడతాయి. ప్రభుత్వ అధికారులతో, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి సహాయ సహకారాలతో మీ వ్యాపారానికి సంబంధించిన పనులు, లైసెన్సులు, పర్మిట్లు సులభంగా పూర్తవుతాయి. ఏళ్ల తరబడి ఆగిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమై ఊహించిన లాభాలను తెచ్చిపెడతాయి. మీరు మీ వాక్చాతుర్యంతో, తెలివితేటలతో కొత్త కస్టమర్లను ఆకట్టుకుంటారు. పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న అపార్థాలు తొలగిపోయి లాభాలు పెరుగుతాయి. నూతన వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. మార్కెట్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది. మీ పోటీదారులు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. ఆర్థికంగా మీరు ఊహించిన స్థాయికి ఎదుగుతారు. డబ్బుకు సంబంధించిన అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. ఆదాయం గణనీయంగా పెరిగి ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి ధనం మీ చేతికి అందుతుంది. జీతం, వ్యాపారం, అద్దెలు, పాత పెట్టుబడులు, ఇలా పలు వర్గాల నుండి డబ్బు ప్రవాహంలో వస్తుంది. పాత అప్పులన్నీ తీరిపోయి మానసికంగా హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఇప్పుడు మంచి లాభాలు అందుకుంటారు. భూమి,
షేర్ మార్కెట్ వంటి వాటి ద్వారా కూడా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం బలంగా ఉంది. లాటరీ లేదా వారసత్వంగా కూడా ధనం మిమ్మల్ని వరించవచ్చు. భూమి, ఇల్లు లేదా కొత్త వాహనం కొనాలనే మీ చిరకాల స్వప్నం ఇప్పుడు నెరవేరుతుంది. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరిగి ఆర్థికంగా బలమైన, స్థిరమైన స్థితికి చేరుకుంటారు. భవిష్యత్తు గురించి ఎటువంటి ఆర్థిక చింతన లేకుండా జీవిస్తారు. వివాహ జీవితంలో అన్యోన్యత, ప్రేమ వెల్లివిరుస్తాయి. మీ భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు, అపార్థాలు పూర్తిగా తొలగిపోయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి వారి వృత్తిలో విజయం సాధించడం మీకు మరింత ఆనందాన్ని, గర్వాన్ని ఇస్తుంది. వారి సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇద్దరూ కలిసి సంతోషంగా ప్రయాణాలు చేస్తారు. ఏకాంతంగా సమయం గడుపుతారు. ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువ ఇచ్చుకుంటారు. కష్టకాలాలను పంచుకుంటారు. మీ దాంపత్య బంధం మరింత దృఢపడి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. మీ ఇంట్లో ప్రేమ, ఆనందం వెల్లివిరుస్తాయి. ఇక విద్యార్థులకు ఇది ఒక వరం లాంటి సమయం. చదువుపై ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. కష్టమైన సబ్జెక్టులను కూడా చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. పరీక్షల్లో అత్యుత్తమ మార్కులతో, మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులవుతారు. మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం తథ్యం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనే మీ లక్ష్యం నెరవేరుతుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విద్యార్థుల ప్రయత్నాలు సఫలమవుతాయి. వీసా సమస్యలు తొలగిపోతాయి. మంచి యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. గురువుల ఆశీస్సులు, ప్రోత్సాహం మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించి స్కాలర్షిప్లు, అవార్డులు పొందుతారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నట్టు. మీ తల్లిదండ్రులు మీ విజయాన్ని చూసి గర్వపడతారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఇది చాలా సానుకూలమైన కాలం. మీ ప్రేమలో ఉన్న అపార్థాలు తొలగిపోయి ఒక స్పష్టత వస్తుంది. మీ బంధం తర్వాత దశకు, అంటే వివాహం వైపుకు అడుగులు వేస్తుంది. మీ ప్రేమను ధైర్యంగా ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం. మీ ప్రేమకు పెద్దల అంగీకారం కూడా లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీరిద్దరూ ఒకరికొకరు మానసికంగా అండగా నిలుచుకుంటారు. భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధం కుదురుతుంది. ఇక ఈ రాశివారి జీవితంలో ఇంకా ఉన్నతమైన, అద్భుతమైన ఫలితాలు పొందడానికి ఏమైనా చిన్న చిన్న దోషాలు, కష్టాలు ఉంటే కనుక అవి కూడా సంపూర్ణంగా తొలగిపోవడానికి కొన్ని తేలికైన, అత్యంత శక్తివంతమైన చిన్నపాటి పరిహారాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాలు చేయటం వల్ల మీ జీవితం మరింత ప్రకాశవంతంగా మారుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి శనివారం దగ్గరలో ఉన్న శనీశ్వరుని ఆలయానికి కానీ, నవగ్రహాల ఆలయానికి కానీ వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయండి. ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు, కుదిరితే రోజు లేదా కనీసం శనివారం నాడు 108 సార్లు జపించడం వలన శని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి. శివాలయానికి వెళ్ళి స్వచ్ఛమైన ఆవు పాలతో, చెరుకు రసంతో, బిల్వ పత్రాలతో, తెల్లని పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేయించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. ఇది మీలో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని నింపుతుంది. మానసిక ప్రశాంతతనిస్తుంది. వీలైతే ఒక నాణ్యమైన పంచముఖి రుద్రాక్షను ధరించడం వలన శని, రాహు, కేతువుల వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం కూడా మీకు తగ్గుతుంది. రుద్రాక్ష మానసిక శాంతినివ్వడమే కాకుండా ఈశ్వరుడి ఆశీర్వాదాలను నిరంతరం మీకు ఒక కవచంలో అందిస్తుంది. మిమ్మల్ని అన్ని రకాల దుష్ట శక్తుల నుండి కాపాడుతుంది. మీ ఇంటి ఆవరణలో ఒక తులసి మొక్కను పెంచి రోజు ఉదయం, సాయంత్రం దీపం పెట్టి పూజించడం వలన ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. ప్రతికూల శక్తులన్నీ కూడా దూరం అవుతాయి. మీలో రెట్టింపైన ఉత్సాహం కలుగుతుంది. మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు కూడా ప్రవేశించడానికి వీలు లేకుండా చేస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం లేదా కనీసం వినడం
ఇలా చేయటం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించటం వలన మీ జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు వస్తాయి. మహామృత్యుంజయ మంత్రాన్ని రోజు జపించటం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా పఠించటం, ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి తమలపాకుల మాలతో పూజించడం వలన కొండంత ధైర్యం, మానసిక శాంతి, బలం, కార్యసిద్ధి లభిస్తాయి. ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలతో పాటు మీ ఆలోచన విధానంలో మార్పు, మీ సత్ప్రవర్తన కూడా అత్యంత ముఖ్యం. ఇతరులకు మీకు తోచినంతలో సహాయం చేయటం, పేద విద్యార్థుల చదువుకు సహాయపడటం, అన్నార్థులకు అన్నదానం చేయటం, పక్షులకు, జంతువులకు ఆహారం, నీటిని అందించడం వంటి పుణ్యకార్యాలు చేయండి. దయ, కరుణ, ప్రేమ, క్షమ వంటి దైవిక గుణాలను అలవర్చుకోవడం వలన దైవానుగ్రహం మీ ఎల్లప్పుడూ తోడుగా ఉండి వెన్నంటే ఒక కవచంలా మిమ్మల్ని కాపాడుతుంది. ఈ రాశి వారికి ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి. ఫలితం గురించి ఆందోళన చెందకుండా మీ కర్తవ్యాన్ని మీరు 100% చిత్తశుద్ధితో, నిజాయితీతో చేసుకుంటూ వెళ్ళిపోండి. విజయం, కీర్తి, సంపదలు అవే మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తాయి. చివరిగా ఒక మాట. జ్యోతిష శాస్త్రంలో శని భగవానుడిని ఒక కర్మఫలదాతగా, న్యాయదేవతగా మనం పిలుస్తాం. ఆయన వలన కలిగే కష్టాలు తాత్కాలికమే అనే మాట అక్షరాల నిజం. ఇక ఉగాది తర్వాత మీ జీవితంలో ఇక ముందులా ఉండబోదు. ఈ వీడియోలో చెప్పిన విషయాలు భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని సిద్ధం చేయడానికి. ఎందుకంటే ముందు వచ్చే మార్పులు బలహీనులకు కాదు, నిజాన్ని అంగీకరించే వారికి. ఈ రోజు నుంచి మీ ఆలోచనలు మారుతాయి, మీ నిర్ణయాలు మారుతాయి, మీ దారి మారుతుంది. ఈ వీడియో మీకు ఏ చిన్న స్పర్శ అయినా కలిగించి ఉంటే అది అదృష్టం కాదు. చివరిగా ఒక ముఖ్యమైన విషయం. ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట మీ మనసులో తాకితే దేవుడు మీకు ఇంకొక అవకాశం ఇచ్చినట్లే. ఆ అవకాశాన్ని వదులుకోకండి. నేను చెప్పేది జాతకం కాదు, ఇది మీ జీవితానికి మార్గదర్శకం. మీ తలరాత మారే సమయం ఇప్పుడే మొదలైంది. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సంతోషి మాత అని చిన్న కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.